అలాంటి టైంలో ఆ రోజు ఒక మేనిఫెస్టో ప్రకటన లేదంటే హామీలు, వరాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? మేనిఫెస్టోలు వీటిట్లో ప్రకటిస్తాడని నేను అనుకోను. అంటే అంతమంది దాదాపు విజయసాయి రెడ్డి గారు చెప్పింది 15,00,000 మంది జనాభా వస్తారు. ఆల్రెడీ 8,00,000 ఇచ్చేసారని. మేనిఫెస్టోలు, నవరత్నాలు కూడా మీరు గతంలో చూస్తే ఆ! స్టేజీ మీద కాదు హ్మ్. మెయిన్. అంటే అప్పుడు పాదయాత్ర చేశారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కటి అది ప్రకటించుకుంటా వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు అది బెటర్ లేదు కదా! కదా! వేదికల మీద ఈ చెప్పుకుంటే ఏముంటది? హ్మ్. వేదికల మీద ఇంకోటి మేనిఫెస్టో కూడా ఇంక కొత్తగా ఎక్స్ట్రా పెట్టేటట్టు ఏం కనిపించట్లేదు. హ్మ్. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలు మీటింగ్లు పెట్టుకున్నారంట కానీ హ్మ్. బేసిక్గా ఈ నవరత్నాలు కంటిన్యూ చేయకుండా ఈ ఆపేస్తానంటే కుదరదు. హ్మ్. ఇంతకు మించి ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ. ఇప్పటికే గిలగలాడుతున్నారు జీతాలు ఇవ్వడానికి నాటికి. హ్మ్. ఇంకా ఎక్స్ట్రా పెంచుకుని ఏం చేయగలుగుతారు వాళ్ళు? హ్మ్. అంటే ఖజానా మీద భారం పడకుండా నేను కొత్త పద్ధతి ఏదో ఎంచుకున్నాడు కదా! పెంచుకుంటూ వెళ్ళడం సామాజిక అదే పింఛన్లు. అదైనా అలాంటిది కొద్దిగా ఇమ్మీడియేట్ పెరిగినాయి. భారం ఏమి ఉండదు కదా! ఎందుకు ఉండదు? హ్మ్. ఇప్పుడు అంటే ఇవాళ సంవత్సరం పెరిగేది రాబోయేటువంటి రోజుల్లో ఈ వడ్డీ రేటు పెరుగుతుంది. హ్మ్. ప్లస్ ఇవి కట్టాలి. ఇంకా ఇది ఎప్పటికప్పుడు లబ్ధిదారు పెరుగుతాడు కానీ తగ్గడు కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంకోటి తెలుగుదేశం పథకాలను కాపీ కొట్టామన్న పేరు రాకూడదు. హ్మ్. కాబట్టి 2009లో రాజశేఖర రెడ్డి ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. హ్మ్. 2004లో ఉచిత విద్యుత్తు, హ్మ్. తర్వాత అదేది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలతో వెళ్ళాడు హ్మ్. రాజశేఖర రెడ్డి. హ్మ్. 2009కి వచ్చేటప్పటికి అదే ఇందిరమ్మ ఇళ్ళు హ్మ్. అయ్యే కంటిన్యూ చేస్తాం, వాటిని సఫిషియెంట్గా వెళ్ళేటట్టు చేస్తాం, ఇంకా కొత్త కొత్త భారీ హామీలు ఇవ్వమని చెప్పాడు. హ్మ్. ఇప్పుడు అట్లా చెప్తారని తెలియదు. ఒక రకంగా అదే ఫైనల్ సభ అనుకోవాలా? ఇంకొక సభ ఏమన్నా ఉంటదా?